హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే మార్నింగ్ అయింది. ఫస్ట్ థింగ్ మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందంటే పెరుగు ఏమైనా తోడు పెడితే ఆ పెరుగు తీసి పెరుగు తోడుకుంటే చెక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. యా, చాలా మంచిగా తోడుకుంది చూడండి. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత డిష్ వాషర్లో గిన్నెలన్నీ సర్దేస్తాను. నైట్ మ్యాక్సిమం డేస్ డిష్ వాషర్ వేస్తాను అనమాట. ఒకవేళ నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, ఓపిక లేకపోయినా ఆ డే స్కిప్ చేస్తాను తప్పితే, బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను డిష్ వాషర్ వేసే పడుకుంటాను. నాకేంటంటే డిష్ వాషర్ అనే కాదు, లైక్ ఇంకా కొన్ని డిష్ వాషర్లో పట్టనివి అవి ఉంటాయి కదా, అవన్నీ చేత్తో అయినా కానీ నీట్గా కడిగేసే పడుకుంటాను అనమాట. నాకు మార్నింగ్ లేచేసరికి కిచెన్ మాత్రం నీట్గా ఉండాలి. ఇల్లు కూడా మ్యాక్సిమం టాయ్స్ అవన్నీ క్లీనప్ చేస్తాము. బట్ ఇంకా నేను ఒక్కొక్కసారి పడుకున్నా విరాట్ గారు వచ్చి మళ్ళీ ఆడతాడు కదా, నరసింహ విరాట్ ఇద్దరు కలిసి ఇంకా అట్లా మెస్ చేసేసి వాళ్ళు ఒక్కొక్కసారి సర్దకుండానే పడుకుంటారు అనమాట. సో ఇంకా అలాంటివి ఓకే, బుక్స్ అన్ని ఎక్కడక్కడ పెట్టుంటాయి, ఇంకా అలాంటివి ఓకే. కానీ కిచెన్ మాత్రం చాలా నీట్గా ఉండాలి. అప్పుడే మార్నింగ్ లేగంగానే నాకు ఫ్రెష్గా అనిపించి ఏదైనా పని చేయబుద్ధి అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ థింగ్ నేను లేగంగానే ఏం చేస్తానంటే, ఏదైనా చెప్పాను కదా పాలు అదేమైనా తోడు పెడితే అది పెట్టేస్తాను. లేదంటే ఇంకా డైరెక్ట్ డిష్ వాషర్ సర్దేస్తారనమాట. ఫస్ట్ డిష్ వాషర్ ఆ గిన్నెలు తోమిన గిన్నెలన్నీ ఆరిపోయి ఉంటాయి కదా, అవన్నీ సర్దేస్తే ఫస్ట్ ఒక పని అయిపోతుంది అని నా ఫీలింగ్. ఇంకా అవన్నీ సర్దిన తర్వాత వంటకి ప్రిపేర్ అవుతాను అనమాట. అసలు ఏం వంట చేయాలి ఏంటి అనేది అప్పుడు ఆల్రెడీ నైట్ ఒక్కొక్కసారి థింక్ చేసి పెట్టేసుకుంటాను, రేపు పొద్దున ఇచ్చేద్దాము ఇది అని. ఒకవేళ థింక్ చేయకపోతే ఇంకా ఆ రోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తా అనమాట, ఏది ఎప్పుడు చేయగలము ఏంటి అనేది దాన్ని బట్టి డిసైడ్ అయిపోయి టకటక చేసేస్తాను. కానీ మ్యాక్స్ చెప్పాలంటే మండే, ట్యూస్డే, వెనస్డే మాత్రం ఈజీ అయ్యే కూరలు చేస్తాను. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, కొంచెం ఈజీ ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇక విరాట్కి ఇష్టమైన కూరలు ఇలాంటివి అంటే మాత్రం లైక్ కాకరకాయ, ఇవి కొద్దిగా టైం టేకింగ్ పడుతుంది కదా, అవైతే నేను థర్స్డే, ఫ్రైడే ఇంకా వీకెండ్కి పెట్టుకుంటాను అనమాట. సో ఈజీ ఉంటుంది కదా పని అని చెప్పి, అంతే. థర్స్డే, ఫ్రైడే ఇంట్లో ఉంటా కాబట్టి కొంచెం లేట్ అయినా ట్రావెల్ టైం, ఆఫీస్ వెళ్ళే ట్రావెల్ టైం మిగిలిపోతుంది కదా, అది కావాలంటే వంటలో యూటిలైజ్ చేస్తాను అనమాట. అట్లా బ్యాలెన్స్ చేసుకుంటాను పనులు. ఇవాళ అయితే మీరు మా ఇంట్లో మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూస్తారనమాట. యాజ్ యూజువల్ చెప్పాలంటే మ్యాక్సిమం టైమ్స్ ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు అన్ని గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత ఒకసారి మీకు ఇల్లు చూపెడుతున్నాను అనమాట, ఎట్లా ఉంటుంది మార్నింగ్ కౌంటర్ టాప్ ఇది అని చెప్పేసి. సో కౌంటర్ టాప్ అయితే నైట్ కూడా ఇలాగే ఉంటుంది లేండి మొత్తం అంతా, ఎందుకంటే డిష్ వాషర్లోనే ఉంటాయి గిన్నెలు, లేదంటే స్టాండ్లో ఉంటాయి కాబట్టి. సో ఇలా ఉంటుంది. అప్పటికే 7:22 అయిపోయింది కదా, ఇంకా ఫాస్ట్గా వంట కూడా చేసేయాలి. సో ఇవాళ ఆల్రెడీ ఏం చేద్దామో డిసైడ్ అయిపోయాను అనమాట. బెండకాయ ఫ్రై చేసి పప్పు చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇప్పుడే. సో ఇప్పుడు వెళ్ళిపోయి దాన్ని చేసేద్దాం పదండి. హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే నేను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట విరాట్ స్కూల్ బాక్స్కి. సో ఇప్పుడు బెండకాయలు కడిగేసి వాటిని కోసేసి ఫ్రై చేద్దాం. సో వాటిని చూడాలంటే కావాలి కదా, ఏ వెజిటేబుల్ అయినా ఇక్కడ ఒక 2-3 టైమ్స్ కడగడం బెస్ట్. సో అందుకని చెప్పి మంచిగా వాష్ చేస్తున్నాను అనమాట. బెండకాయలను ఫుల్గా వాష్ చేసేసి ఇంకా తర్వాత వాటిని కటింగ్ స్టార్ట్ చేసేసి మొత్తం అన్ని చాప్ చేసేస్తాను. చాప్ చేసేసి వెనకాల ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాను కదా, దాంట్లో తర్వాత ఇంకా స్లోగా ప్రాసెస్ ఆయిల్ అన్ని వేసేసి చూపెడతానులేండి మీకు ప్రాసెస్ ఎట్లా చేస్తున్నాను ఏంటి బెండకాయ ఫ్రై అని. అది సింపుల్ అని నాకు తెలుసు, కాకపోతే నా రొటీన్లో నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపెడుతున్నాను అనమాట. మార్నింగ్ హడావిడిలో ఎలా ఉంటుంది ఏంటి మా ఇంట్లో అని. నేను ఇక్కడ వంట ప్రిపరేషన్స్ ఇవన్నీ చేస్తుంటే నేను నరసింహకి చెప్తా అనమాట, విరాట్ని లేపేసేయి ఇంకా నిద్ర అని చెప్పి. సో ఇంకా విరాట్ని నరసింహ లేపిన తర్వాత బ్రష్కి తీసుకెళ్ళిన తర్వాత విరాటే మ్యాక్సిమం చేసుకుంటారు. లాస్ట్లో నరసింహ కొద్దిగా హెల్ప్ చేస్తారనమాట. ఇది మండే, ట్యూస్డే, వెనస్డే ఇలా ఉంటుంది. బట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం నేనే చేయించడానికి ట్రై చేస్తాను. నాకు ఎందుకో ఇంక నేను చేపిస్తే ఒక ఫీలింగ్ అనమాట విరాట్కి బ్రష్. సో మొన్నటిదాకైతే మొత్తం నేనే చేపించేదాన్ని, కాకపోతే ఇంకా టైం కొద్దిగా లేట్ అయిపోతుంది అనమాట. బ్రష్ చేపించి వాటర్ తాపించి ఇంకా నేను కిందకి తీసుకొచ్చే లోపల ఆల్మోస్ట్ 7:50 అట్లా అయిపోతుంది. ఇంకా అస్సలు టైం ఉండట్లేదు వంట చేయడానికి. మళ్ళీ తన బాక్స్కి విరాట్కి
ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి నరసింహకి అడిగితే సరే నేను చూసుకుంటాలే అన్నారు. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్లో జస్ట్ ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి అవి కొంచెం జస్ట్ ఇట్లా స్లైట్గా కొంచెం మంచిగా ఏగిన తర్వాత దాంట్లో బెండకాయలు వేస్తాను అనమాట. ఇంకా మామూలుగా అయితే ఆనియన్ వేసుకోవచ్చు ఒక్కొక్కసారి, కొంతమందికి నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొక్కసారి వేస్తాను. ఇలా ఫాస్ట్గా చేసేటప్పుడు వేయను, ఎందుకంటే ఇంకా ఆనియన్ వేస్తే ఏమవుద్దంటే జిగురు వస్తూ ఉంటుంది కదా, ఎందుకులే అది అవాయిడ్ చేద్దాము తొందరగా అయిపోవాలి కదా అన్నప్పుడు ఆనియన్ వేయను అనమాట. సో ఇందులో ఇప్పుడు ఈ తాలింపులో కావాలంటే మీరు ఎల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఎల్లుల్లిపాయ ఫస్ట్ మర్చిపోయాను, తర్వాత పప్పు చేసేటప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తుంటే ఇక అవి కొంచెం కట్ చేసేసి మళ్ళీ దీంట్లో వేసాను అనమాట తర్వాత బెండకాయల్లో. సో అంతే, ఇంకొకసారి ఎట్లా ఫాస్ట్గా అవుతా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, కట్ చేసిన బెండకాయలు అన్నీ వేసాను కదా, వేసేసిన తర్వాత ఒక్కసారి మంచిగా అంతా కలుపుతాను అనమాట. అంటే ఆ తాలింపు అంతా పైకి వచ్చేలాగా అట్లా కలిపేసి ఇంకా కలిపేసిన తర్వాత కాసేపు వదిలేస్తాను. ఊరికే బెండకాయలు ఊరికే కలపకుతూ ఉండకూడదు, ఎందుకంటే బాగా జిగురు వచ్చేస్తుంది కదా కలిపితే, ఎక్కువ కలిపితే. సో కొద్దిగా కలిపేసి వదిలేస్తాను. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కొంచెం ఎల్లుల్లిపాయలు వేసాను అనమాట, ఇందాక చెప్పాను కదా మిస్ చేశాను అని చెప్పేసి. ఎట్లాగైనా ఎగిపోతుంది లేండి బెండకాయలతో పాటు, అందుకని చెప్పి వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత కూడా మరీ ఎక్కువ కలపట్లేదు చూడండి, లేకపోతే జిగురు వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా బెండకాయలను అయితే అలా వదిలేస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు 1 స్పూన్, అట్లా 1 స్పూన్కి కొద్దిగా తక్కువే వేసాలేండి. ఉప్పు వేసేసి ఉప్పుతో పాటు పసుపు కూడా వేసేస్తాను. అవి ఏంటంటే ఇంకొంచెం మంచిగా ఏగిపోతాయి కదా, ఉప్పు కూడా పడుతుంది కదా అని చెప్పేసి అది ఇంకా అలా వదిలేస్తాను కాసేపు. తర్వాత మెల్లగా కొంచెం కలిపేస్తే ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిన దాంట్లో ఇంకా లాస్ట్లో కొంచెం సేపు ఇంకా ఏగిపోయింది అన్న మనకు అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను అనమాట. కారం కూడా 1 స్పూన్ వేసాను. నేను మీకు ముందు కూడా చెప్పాను కదా, నేను కారం వేసిన వెంటనే కలపను అనమాట. ఏ కూర అయినా అట్లా ఒక 2 మినిట్స్ వదిలేస్తాను. వదిలేసిన తర్వాత ఇంక ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. కారం కూడా ఒక మంచిగా 5 నిమిషాలు వేగనిస్తే దాంట్లో ఉన్న పచ్చివాసన, కారం వాసన అన్ని పోతుంది అనమాట. పోయిన తర్వాత మంచిగా ఫ్రై ఇలా రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ కారం వేసిన తర్వాత ఉంచితే చాలు కూర. ఇంకా మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇంకొక 2-3 మినిట్స్ ఎక్కువ ఉంచండి, అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏంటంటే సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. ఇంకా తీసేసుకుంటే ప్యారల్గా ఈ గిన్నెలు కూడా కడిగేసుకోవచ్చు కదా, అంటే ఎక్కడక్కడ అయిపోయిన రెడీ అయిపోతుంది కదా అన్నట్టు. సో తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట, ఈజీ ఉంటుందని. చూసారు కదా, వేడి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పప్పు చేస్తున్నాను అనమాట. పప్పుకు ఆల్రెడీ నేను తాలింపు గింజలు అంటే లైక్ ఓన్లీ జీలకర్ర, ఆవాలు వేసేసి దాంట్లోనే పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ వేసేసి బాగా వేపుతున్నాను. ఏగిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ వేసాను అనమాట. ఉల్లిపాయ కూడా వేసేసి కొంచెం బాగా, ఇవాళ ఏం చేస్తున్నాను, టమాటా పప్పు చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర కందిపప్పు సప్పిడిపప్పు చేసి ఉందన్నమాట. సో దాంతో ఇంకా తొందరగా అయిపోయేలా చేస్తున్నాను. అదే లేకపోతే కుక్కర్ పెడతాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంకా అవి కూడా మంచిగా ఏగిన తర్వాత కట్ చేసిన టమాటాలు వేస్తున్నాను అనమాట. సో బాగా ఉల్లిపాయ కూడా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసేసి కొంచెం టమాటాలు మంచిగా ఏగనిచ్చి మూత పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు విరాట్ ఏదో చెప్తాడు, పదండి. 2 3 4 5 6 7 8 9 10. ఇదేంటమ్మా తనే ఇప్పుడు అమ్మ I know tomatoes. టమాటోస్. Yeah. ఓకే, You know tomatoes very spicy. టమాటో స్పైసీ అరా ఎవరు And super cars. Cool car. This is from Junnu and the mom because Srinivit is big. He's not small. So that's why I got it. Like that. దట్స్ వై దివ్య ఆంటీ గేవ్ యూ. Yeah. Like Srinivit told me. చూసారు కదా, విరాట్కి తెలుగులో నెంబర్స్ నేర్చుకోవాలని ఉందంట, ట్రై చేస్తున్నారు. సో ట్రై చేస్తున్నారు కదా అని చెప్పి మేము కూడా హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో ఓకే, నేర్చుకొని వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మంచిదే కదండి పిల్లల్లో ఉండడము. సో ఇప్పుడు అట్లా ఇప్పుడు ఏమైంది, ఆ టమాటాలు మగ్గుతున్నాయి కదా, మొత్తం మగ్గనిచ్చేస్తున్నాను. మూత పెట్టేసి మంచిగా ఉడికిపోతుంది కదా, మెత్తగా స్క్వీషీ అయిపోయిన తర్వాత టమాటాలు దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా నా దగ్గర సప్పిడిపప్పు చేసి ఉంది అని చెప్పేసి, ఆ సప్పిడిపప్పు వేసేద్దామని కలిపేసి ఒకసారి వేద్దాంలే అని చూస్తున్నాను అనమాట.
మంచిగా ఇదంతా చూసారా, కావాలంటే ఇలాగే చేసేస్తే టమాటా కర్రీ అవుతుంది, దీంట్లోనే ఉప్పు కారం పసుపు వేసేస్తే. బట్ ఇంక ఇవాళ ఆల్రెడీ నా దగ్గర పప్పు ఉంది కదా, పప్పు వేస్తే ఇంకొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది కదా, బెండకాయ ఫ్రై పప్పు కాంబినేషన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పప్పు వేద్దామని డిసైడ్ అయ్యాను. సో అట్లా ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ ఉడకబెట్టిన పప్పు కూడా వేసేస్తున్నాను. సో ఇది వేసేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే ఇంకొంచెం చింతపండు పులుసు వేసేస్తాను అనమాట కొద్దిగా. అంటే ఉత్తి టమాటాల్లో ఒక్కొక్కసారి అంత పులుపు లేకపోతే అంత బాగా అనిపించదు కదండి. సో అందుకని చెప్పి కొంచెం పులుసు పిండేసి వేసేసి, ఇంకా సప్పటిపప్పులో నేను ఆల్రెడీ ఉప్పు వేసాను. బట్ ఇన్ కేసు ఒకవేళ తక్కువ అవుతే కనుక ఒక 1/2 స్పూన్ వేసుకోండి. నేనైతే వేసాను ఇవాళ ఒక 1/2 స్పూన్. ఆ బిట్ ఒకవేళ మిస్ అయిందేమో నాకు గుర్తులేదు. ఇంకా అన్నీ వేసేసాక మూత పెట్టేస్తే ఇంకా బాగా చింతపండు పచ్చివాసన పోయేదాకా, లైక్ చింతపండు పులుసు అంతా మంచిగా మరిగేదాకా ఉంచుకుంటే మన పప్పు రెడీ అయిపోతుంది. అట్లా మొత్తానికి టమాటా పప్పు కూడా ఫినిష్ అయిపోతుంది అనమాట. సో ఇన్ బిట్వీన్ కొన్ని క్లిప్స్ ఉండే, బట్ నేను ఇంకా అవన్నీ తీయలేకపోయాను. ఇటు వంట అటు విరాట్ వీడియోని పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఇంకా ఏంటంటే విరాట్ బ్రష్ చేసి రాగానే ఫస్ట్ వాటర్ తాపుతా అనమాట, కొంచెం హాట్ వాటర్. అంటే సో ఎంటీ స్టమక్తో విరాట్కి వాటర్ అలవాటు చేశాను అనమాట. అది ఇంకా ఏమో అట్లా అలవాటు అయిపోయింది. నేనేం పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ, బట్ ఇంకా అట్లా అలవాటు అయిపోయింది అనమాట నాకు. నేను కూడా అలాగే తాగుతాను, మార్నింగ్ లేగంగానే బ్రష్ చేసి వచ్చి వాటర్ తాగుతాను. సో ఇంకా విరాట్కి కూడా అదే అలవాటు చేసేసాను. ఇంకా వాటర్ తాగిన తర్వాత కాసేపు ఆడుకుంటూ ఉంటాడు. నేను ఇట్లా వంట చేసేటప్పుడు అంతా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా ఏదైనా ఒకవేళ అవసరమైన నరసింహ చూస్తూ ఉంటాడు, బట్ వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూనే బాత్రూమ్ అవన్నీ ఫినిష్ చేసేస్తారు. ఫినిష్ చేసేసిన తర్వాత విరాట్ ఇంకా మేము స్నానం చేయించేస్తాం అనమాట. స్నానం చేయించి ఇంకా డ్రెస్ చేంజ్ అన్నీ చేసుకొని ఒకేసారి కిందకి తీసుకొని వస్తాము. ఇంక కిందకి తీసుకొని వచ్చాక విరాట్కి తినిపించేస్తాం ఫుడ్. ప్యారల్గా బాక్సులు పెట్టడం ఇవన్నీ నేను చేసేస్తూ ఉంటే నరసింహ స్నానం చేయించేస్తారు ఒక్కొక్కసారి. లేదు అంటే నేను చేపిస్తాను, ఎవరికి వీలైతే అలా. మొత్తానికి నా వంట తొందరగా అయిపోతే కనుక నేను వెళ్ళి చేయించడం, అట్లా ఏదో ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ చేసేసుకుంటాం అనమాట. సో ఇంకా వాడి స్నానం అయిపోయి కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా ఫుడ్ పెట్టేస్తాం కదా, ఫుడ్ పెట్టేసరికి అయిపోతుంది ఇంకా వాడి రొటీన్ అక్కడికి. ఇప్పుడైతే విరాట్ బాక్స్కి ప్రిపరేషన్ నడుస్తుంది, పక్కన నరసింహకి టీ పెట్టుండే అనమాట. ఇవాళ అడుగుండే విరాట్ని, చపాతీ తింటావా బాక్స్కి లేదంటే బ్రెడ్ తింటావా అంటే వాడి చాయిస్ బ్రెడ్ అడిగాడు. ఇంకా సరే అని చెప్పి బ్రెడ్ వేయించుతున్నాను, నెయ్యి వేసి వేయించుతున్నాను అనమాట బ్రెడ్. పొద్దునైతే మా స్టవ్లు 4 బిజీ ఉంటాయి అసలు. ఒక స్టవ్ మీద అన్నం అవుతూ ఉంటుంది, ఒక స్టవ్ మీద కూర అవుతూ ఉంటుంది, ఇంకా ఒక స్టవ్ మీద రోటి పచ్చడో లేదంటే పప్పు ఇలాంటిది ఏదైనా అవుతూ ఉంటుంది, ఇంకొక స్టవ్ మీద విరాట్ బాక్స్కి రెడీ అవుతూ ఉంటుంది. సో ఫుల్ బిజీ ఉంటుంది అనమాట. 4 స్టవ్లు ఉన్నా సరిపోవే అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. కానీ మనకున్న 2 చేతులే కదా, అంతకంటే ఎక్కువ పనులు కూడా చేయలేం కదా. 2 చేతులతో ఒక దాంట్లో కూర కట్ చేసి వేస్తూ ఉండాలి, ఇంకొకటి వేరేవి చేస్తూ ఉండాలి. సో అంతకంటే అవ్వలేండి, ఇంకా అంత బిజీ ఉంటుంది మార్నింగ్. సో ఇప్పుడు చూసారు కదా, బ్రెడ్కి మంచిగా నెయ్యి రాసి పెడతాను అనమాట. పిల్లలు నెయ్యి తింటే మంచిదే కదా, వాళ్ళకి హెల్తీ కూడా కదా. సో మంచిగానే గుడ్ అమౌంట్ ఆఫ్ నెయ్యి వేసి వేయించుతున్నాను అనమాట బ్రెడ్ని. అయితే మంచిగా దోరగా వేయించుతాను బ్రెడ్, 2 సైడ్స్ క్రిస్పీగా అయ్యేలాగా. నేను టోస్టర్లో ఏం పెట్టను, నాకు అంటే పెద్దగా నచ్చదు టోస్టర్. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇంట్లో మొన్నటిదాకా టోస్టరే లేకుండే, కానీ రీసెంట్గా నరసింహ ఆర్డర్ ఇచ్చాడు, కానీ నాకు టోస్టర్ ఏం పెద్దగా నచ్చలేదు. ఇంక ఇప్పటికి చూసారా టైం వచ్చేసి 8:31 అయ్యింది. ఒక సైడ్ ఏమో పప్పు ఉడికిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా కొద్దిగా సిమ్లో పెట్టేసి దాన్ని ఇంకా ఉడకనిచ్చేస్తాను, ఒక 5 మినిట్స్ ఆగి బంద్ చేయొచ్చు. ఒక సైడ్ టీ అవుతుంది. ఇప్పుడు విరాట్ బాక్స్కి ఇవాళ అయితే బ్రెడ్ పెట్టాను. బ్రెడ్తో పాటు స్నాక్ బాక్స్కి 2 స్నాక్స్ టైమ్స్ ఉంటుంది అనమాట విరాట్కి. ఒక స్నాక్ టైంకి క్యారెట్ పెట్టాను, ఇంకొక స్నాక్ టైంకి స్ట్రాబెర్రీ పెట్టాను అనమాట. సో అట్లా అయింది వాడి బాక్స్. హలో, విరాట్ స్కూల్కి ఇంకా రెడీ అయిపోయాడు. టైం వచ్చేసి ఆల్రెడీ 9:08, కొద్దిగా లేటే అయ్యింది. సో వాడు ఇక స్కూల్కి వెళ్తున్నాడు, ఇట్లాగే ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తాడు స్కూల్కి. సో ఇప్పుడు ఇక వాడు స్కూల్కి వెళ్ళిపోగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను కూడా ఆఫీస్కి స్టార్ట్ అయిపోవాలి, స్టేటస్ కాల్ అయిపోగానే. థ్యాంక్ యూ ఆల్, బాయ్. Guys, I'm going to school today. I'm going to show you my DJ how to like do something. Okay, wait. చూసారా ఎంత టైం అవుతున్నా ఆటలు మాత్రం ఆపడనమాట. అప్పుడు కూడా డీజే చెట్టి చూపెడతాడంట మీకు. అయితే నేను చెప్పా విరాట్ నైట్ చూపెడదులే, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదా వెళ్ళిపోయింది, ఆల్రెడీ టైం అయిపోయింది అంటే
ఇంకా సరే అని వచ్చి కదిలాడు. ఇప్పుడు చూసారా ఇంకా నరసింహ కూర్చోబెట్టే స్టెప్స్ మీద సాక్స్లో వేసేస్తున్నారు. సాక్స్లో షూ అది వేసుకున్న తర్వాత నేను ఒక పిక్చర్ తీసుకుంటాను అంటే ఇద్దరు వచ్చి పోజ్ ఇచ్చారనమాట. ఇంక ఇప్పుడు చూడండి మొత్తం మంకీ క్యాప్, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, ఫుల్ చలికాలం స్టార్ట్ అయింది కదా, మళ్ళీ ఊరికే కోల్డ్ వచ్చేస్తుంది పిల్లలకి అని చెప్పి మంకీ క్యాప్ వేసేస్తున్నాం అనమాట. విరాట్కి కూడా చెప్పాను స్కూల్లో కూడా మంకీ క్యాప్ తీయద్దు నాన్న అంటే, సరే తీయనమ్మా అని చెప్పాడు. ఇప్పుడు మనందరికీ ఏదో చెప్తాడంట, అల్లరి చూద్దాం పదండి విరాట్ది. I have to tell you something. Give me the video. నాన్న ప్లీజ్. Okay, guys. I have to get that thing right. Okay, guys. I'm going to do a magic. Nana will guess the thing. Abracadabra, boom. Go. Nana will come back. Abracadabra. He came back. Bye. బాయ్. అలా మొత్తానికి అల్లరి చేసుకుంటూ ఆడుకుంటూ స్కూల్కి అయితే వెళ్ళాడు ఇవాళ విరాట్ని స్కూల్కి పంపించేసి వచ్చి ఒకసారి కిచెన్ అంతా చూస్తున్నా అనమాట, అన్ని నీట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. అదే మీకు చూపెడుతున్నాను, చేసిన బెండకాయ పప్పు ఇవన్నీ, స్టవ్ ఇవన్నీ అప్పటికే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ప్యారలల్గా. ఇంకా నేను ఆఫీస్కి కూడా స్టార్ట్ కావాలి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. చూస్తున్నారు కదా మా మార్నింగ్ రొటీన్ ఎంత బిజీగా ఉంటుందో. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. బాయ్.